కారణం ఉన్నది. నీవు కూడా ప్రారంభించిన పనులు ఆపివేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వారు ఎందుకు ఆగిపోయారు? ఎర్ర సముద్రం ఉన్నది కదా, అందుకని వెళ్ళలేకపోతున్నారు. అయితే వాళ్ళు ఎందుకు ఆగిపోయారు ప్రభువా? వాళ్ళు ఆగిపోవడానికి కారణం ఏంటి అసలు అని అంటే, ఫరోను చూశారు. వారు ఫరోను చూసి భయపడ్డారు. వారు ఫరోను చూశారు, కానీ వారు వస్తున్న ఫరోను చూశారు, కానీ వారితో ఉన్న దేవుని సన్నిధిని వారు చూడలేకపోయారు. మీ జీవితాల్లో కూడా మీరు ప్రారంభించిన వాటిని మీరు జరిగించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు వాటిని చూసి భయపడుతున్నారు. ఫరో దూరంగా ఉన్నాడు, వాడు సమీపంగా వస్తున్నాడట. అంత దూరంలో ఉన్న ఫరోను చూసి భయపడ్డారు, కానీ వీళ్ళతో ఉన్న దేవుని సన్నిధిని వారు చూడలేకపోయారు. నువ్వెందుకు భయపడుతున్నావు నీ జీవితంలో అంటే, నువ్వు సమస్యలు చూసి ఆగిపోతున్నావు. నీకున్న అప్పులు చూసి నువ్వు ఆగిపోతున్నావు. నీకున్న రోగము, నీకున్న వ్యాధి, నీకున్న నిందలు, నీకున్న సమస్యలు బట్టి నువ్వు ఆగిపోతున్నావు సాగిపోకుండా. కానీ నువ్వు చూడవలసింది సమస్యలు కాదు, చూడవలసింది నీ ప్రక్కన ఉన్న దేవుని సన్నిధిని చూడాలి. నువ్వు చూడవలసింది నీ బాధన కాదు, వాటన్నిటినీ జయించగలిగే దేవుడు నీతో ఉన్నాడో. హల్లెలూయా.